హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు ఎమ్మీ. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. అదే అరటికాయ పులుసు. అరటికాయ పులుసు అందులో స్పెషల్ ఏముంది అని మాత్రం అనుకోకండి. మీరు చేపల పులుసు తింటారు కదా, సేమ్ అలానే ఉంటుంది దీని టేస్ట్. బట్ ఇందులో చేపలు ఉండవు, అరటికాయ ముక్కలు ఉంటాయండి. బట్ టేస్ట్ మాత్రం చేపల పులుసుకి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. సో ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇదేనే కాదు, ఏ పులుసులోకైనా మీకు కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కాస్త మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని అలానే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మీకు ఆయిల్ అనేది పైకి వస్తుందండి. సో చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఈ రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. నేను పులుసు కాస్త తిక్కుగా రావాలని చెప్పి వాటర్ని 1 కప్ యాడ్ చేశాను. మీకు కాస్త పులుసు పల్చగా కావాలంటే 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో ఇలా క్రాస్గా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కల్ని మరీ సన్నంగా కట్ చేసుకోకండి. ఒక 2 ఇంచ్ మందం ఉండేలా కట్ చేసుకుంటే మీకు ఉడికిన తర్వాత కూడా ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఇలా వీడియోలో చూస్తున్నట్టు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చేసి పులుసు అనేది దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మరొక 5 మినిట్స్ పాటు ఈ పులుసును ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి పులుసు రెడీ అయిపోయింది. ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పులుసు ఇలా తిగ్గా ఉంటేనే బాగుంటుందండి, పల్చగా ఉండే కంటే కూడా. అంతే అండి, మన ఎమ్మి అరటికాయ పులుసు రెడీ అయిపోయింది. ఇది ఒక్కసారి ఇదే ప్రాసెస్లో చేసి చూడండి, నిజంగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు మీరు తినేది చేపల పులుసా అరటికాయ పులుసా అని. నిజంగా అంత బాగుంటుంది. అండ్ ఇది వండేటప్పుడు కూడా ఇల్లంతా చేపల పులుసు వండినట్టే గుమగుమలాడిపోతుంది. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మి రెసిపీస్ కోసం మా హౌ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.